రాష్ట్రంలో ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందన్న విషయాన్ని నిజంగా బయటికి వస్తే ఒళ్ళు గగ్గురు పడుస్తుందని చెప్పాలా. ఇక్కడ ఎంతసేపు ఏం జరుగుతుందంటే ఒక టాపిక్ డైవర్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద వార్త ఉంది కదా, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టోటల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరుగుతుంది. నిజంగా మొన్న మొత్తం అన్నాడు, మా ప్రభుత్వం రాగానే అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. దాని తర్వాత మీకు జాగలుంటే మాత్రమే, మీకు ఎక్కడైనా జాగుంటే చెప్పండి మేము పైసలు ఇస్తాము. గత ప్రభుత్వంలో కొల్లూరులో, ఓన్లీ నేను కొల్లూరు వరకు చెప్తున్నా, చాలా విలువైన ప్లేస్లోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 15,000కు పైన డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు దాన్ని ఆక్యుపైయింగ్కి ఇచ్చారు. మరి అంత జాగాలు అమ్మడానికైతేనేమో జాగా ఉంటుంది, కానీ మరి పేద ప్రజలకి మరి ఇల్లులు కట్టి ఇవ్వచ్చు కదా. ఇక రెండో విషయం, ఇవి రేపు బయటికి రాకుండా, పూర్తి విషయాలు బయటికి రాకుండా ఏమందుకున్నారు, మీకు ఒక పేజీలో 2 వార్తలు చూడొచ్చు. ఎక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ కార్ రేసును ముందలేసుకున్నారు. ఈ కార్ రేసు ముందలేసుకొని ఏసీబీ తేల్చేసింది ప్రాసిక్యూషన్లోని లెటర్లు, ఈ డాక్యుమెంట్లోని ఈ వివరాలంటూ మీడియాకు లీకులు ఇచ్చి ఆ వార్తల్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఈ వార్త, దీనికి సంబంధించిన వివరాలు హైలైట్ కానివ్వని పరిస్థితి. ఈ వార్త నాకు సంబంధం లేదని అనుకోద్దు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వార్తని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, స్టేటస్గా కూడా పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి అవసరమే, తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏ రకంగా లూటీ చేయబోతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఏకంగా ఎక్కడ పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందకముందే భూముల డీల్స్, అన్నదమ్ములు అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్ లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్. ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేటుకు సంతర్పణ, 30% ఎస్ఆర్ఓ రేట్లకు రెగ్యులరైజ్, అవినీతికి పరాకాష్ట. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు. మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ కూడా స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీ ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఎందుకంటే ఏదో బట్టగాల్చి మీ దేశ వ్యవహారానికి సంబంధించింది కాదు కదా, దీనికి సంబంధించిన విషయాలన్నీ ప్రతిదీ కూడా బయట పెట్టిన వైనం కనిపిస్తుంది. కానీ నిన్నటి నుంచి ఈ రోజు వరకు మొత్తం మనం ఏ పేపర్లలో చూసినా, ఏ టీవీ ఛానళ్ళలో చూసినా కూడా ఈ కార్ రేస్కు సంబంధించింది 54 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పనంగా ఎత్తుకుపోయినారంటూ దాని మీద, అంటే కోడిగుడ్డు మీద ఈ కలిపి ఈకిన చందంగా ఆ వార్తని హైలైట్ చేస్తూ వార్తలు చూస్తున్నాం. కానీ 5 లక్షల కోట్ల భూ స్కామ్ గురించి అసలు ఎంత వార్తలు రావాలి, ఎంత పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాల, ఏమీ లేదు. భూముల కన్వర్షన్తో 4-5 వేల కోట్లు ఆదాయం కోసమే నిర్ణయం. సొంత భూములు ఉన్న వాళ్ళు సైతం కన్వర్షన్ చేసుకోవచ్చు, కుంభకోణం జరిగిందనడానికి ఆధారాలు చూపాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నాడు. 5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హెచ్ఎల్టీపీ అనేది ఒక పాలసీ కాదని, లక్షల కోట్ల భూ కుంభకోణం కోసం రూపొందించింది. ఈ డీటెయిలింగ్ అంతా కూడా అందరికీ బాధ్యత ఉంది. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతుంటే ఇక్కడ ఉంది చూడండి, ఇందులో క్లియర్గా సీఎం జేబులోకే 50,000 కోట్లు. ఇందిరమ్మ ఇండ్లు, శ్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాదులో ప్రజల ఆస్తులను రేవంత్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తుందని కేటీఆర్ విమర్శించారు. పేదల భూములను పెద్దలకు ప్రభుత్వం సంతర్పణ చేస్తుందని ఆరోపించిండు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రభుత్వం 50% భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని మిగతా 50% భూమిని క్రమబద్ధీకరించాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ 100% భూమిని ఎస్ఆర్ఓ ధరలకు క్రమబద్ధీకరించాలని చూస్తుంది. ఇది ఆమోదయోగ్యం కాదు.
ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి భూములను వేలం వేసి ప్రభుత్వము ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే ఇక్కడ మాత్రం 5 లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా సంపూర్ణంగా ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కనీసం 50,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారు. 5 లక్షల కోట్ల భూ స్కామ్లో ఇందులో ముఖ్యమంత్రికి తన జేబుల్లోకి వెళ్ళేది 50,000 కోట్లు అని చెప్పేసి. చూడు, కేసీఆర్ హయాంలో అజామాబాదు పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100 నుంచి 200% అధికంగా చెల్లించాలని ఒక చట్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఓ రేట్లో కేవలం 30% చెల్లిస్తే చాలు భూ కేటాయింపులు చేయాలని చూస్తున్నది. ఎందుకు, ఎవరికి లాభం చేకూర్చడానికి ఇంతలా తగ్గించారు? ఇంకో పాయింట్, ముందు మూసీ నది తీరంలోని భూములు, తర్వాత మెట్రో రైలు భూములు, ఆ తర్వాత లగచర్ల గిరిజనుల భూములు, అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు, ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను రేవంత్ రెడ్డి దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే అని నిరూపించుకుంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించింది మొత్తం నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన పాయింట్స్ కూడా చూద్దాం. భూముల కన్వెన్షన్తో 4-5 వేల కోట్ల ఆదాయము, కేటీఆర్ ఆరోపణలకు ఆధారాలు చూపాలి అనేసి ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇవి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ HILTP కింద పారిశ్రామిక భూముల కన్వర్షన్తో ప్రభుత్వానికి 4-5 వేల కోట్ల లాభం ఉంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పారిశ్రామిక భూముల కన్వర్షన్ను దేశంలోనే పెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరణిచ్చారు. ఫ్రీ హోల్డ్, లీజుడ్ ల్యాండ్స్ మధ్య పొంతన లేకుండా కేటీఆర్ ఆరోపణలు చేశారని ఆయన చెప్పిండు. కన్వర్షన్కి భూములకు లింకు పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఏవన్నా ఆధారాలుంటే బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు. భూముల కన్వర్షన్ ఇంపాక్ట్ ఫీజుల రూపంలో 4 నుంచి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ నెల 15న జరిగిన కేబినెట్ భేటీలో 30 నుంచి 50% ఇంపాక్ట్ ఫీజులు నిర్ణయిస్తూ భూముల కన్వర్షన్కు అవకాశం కల్పించామని తెలిపారు. భూములు కావాల్సిన వారు ఫీజులు ఈయన వర్షన్ ఇది చెప్పిండు. ఈ ఓవరాల్గా ఇది కాదు అని కొన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? రేపు ఒకవేళ ఇప్పుడు దీన్ని సమర్థించుకునే ప్రయత్నము, సమర్థించి ప్రెస్ మీట్ పెట్టి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇప్పుడు చెప్తున్నాడు, రేపు నిజంగా ఇదంతా జరిగి ఎవరికి వారు చేతులు ఎత్తేసిన తర్వాత అన్యాయం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలోని సంపద. కానీ ఇదేమీ లేకుండా జరుగుతున్న భూ స్కామ్ అనే విషయాన్ని కేవలం రాజకీయం మాత్రమే అని ఇట్లా 5 లక్షల కోట్ల భూ స్కామ్ అని అంటే దాన్ని ఇట్లా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి తునప్రాయంగా కాలేదు అంటే అయిపోతుందా? ఎక్కడ ఫస్ట్ వేటి మీద కన్నేసిరు? మెట్రో సుందరీకరణ, మెట్రో భూముల మీద వేసిరా? మూసి సుందరీకరణ అని చెప్పి ఆ భూముల మీద పడ్డారా? దాని తర్వాత లగచర్ల భూములు తీసుకుంటామని లగచర్ల మీద పడ్డారా? ఇవాళ 4th సిటీ కోసం మళ్ళీ భూములు అని చెప్పి వాటి మీద పడ్డారా? ఎక్కడ చూసినా, నేను గతంలో కూడా చాలా వీడియోలు చూసిన, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భూదాహం ఎక్కడ భూములుంటే అక్కడ కొల్లగొట్టేసేయాలి. ఇవాళ టోటల్గా ఇవి రాకుండా ఉండాలి. బయటికంటే ఏం చేయాలి? కేసులు అంటూ తెరపైకి తేవాలి, లేదంటే ఆనాటి ప్రభుత్వం మీద దూషణలు చేయాలి, లేనిపోని అబద్ధాలన్నీ కూడా వల్లించాలి. ఇదే బాగా నేర్చుకున్నారు. అయితే తెలంగాణ ప్రజలు నిజంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. జరుగుతున్న విధానాన్ని కూడా గమనించాల్సినంత అవసరం కూడా ఉంది కదా. ఈరోజు మనకి ఏం కనిపిస్తుందంటే మనకు ఎంతసేపు ఉన్నా కూడా ఈరోజు ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో 2 రాజీనామా చేస్తారంటే చేస్తారు. 2 కాదు 10 మంది కూడా చేయాలి. రేపు యాంటీ డిఫెక్షన్లో వర్తిస్తే ఏమవుతుంది? మళ్ళీ 6 ఏళ్ళు పోటీ చేయడానికి కూడా ఉండదు, అనర్హత వేటు పడతాయి. కాబట్టి రాజీనామా చేయడమే బెటర్ అనే కాడికి వచ్చిరు. దాన్ని ఇప్పుడు ఏమవుతుంది, ఒక పెద్ద అదే ఇప్పుడు మెయిన్ వార్త అయిపోయింది.
దాని తర్వాత ఇప్పుడు ఈ కార్ రేస్ తెరపైకి. అసలు జరిగింది ఇక్కడ 5 లక్షల స్కామ్ జరిగి దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి 50,000 కోట్లు తన జేబులోకి వెళ్ళబోతున్నాయి అనేది, ఇంత పెద్ద స్కామ్ గురించి చర్చ ఉండదు. కానీ ఇవాళ ఈ కార్ రేస్ దానివల్ల హైదరాబాద్కి పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ రకంగా బెనిఫిట్ పొందింది, అది ఎట్లా వచ్చింది అనేసి పెద్ద మెయిన్ అడ్వకేట్లు కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు అనేసి. కానీ ఈరోజు ఏసీబీ ఏం చెప్తుంది, క్విడ్ ప్రోకో జరిగిందని చెప్తుంది. సో టోటల్గా అంటే ఏమీ లేని ఒక దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ప్రజల్ని ఇక్కడ డైవర్ట్ చేయాలి. ఇలాంటివి ఏమీ కూడా బయటికి రాకుండా ఉండాలి. ఎందుకు, రేపు ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏదో ఒక అపవాదు దాన్ని వేయాలి, అవసరమైతే జైల్లో పెట్టాలి. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఎవరు కూడా రేపు ఏమో మళ్ళీ వీళ్ళు పోయేసి ఆల్రెడీ ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలుసు ఏమేమి అనుభవిస్తున్నారు కష్టాలు అనే విషయం. ఇప్పటికీ కూడా ఇంకా తప్పలి, యూరియా తిప్పలు ఇప్పటికి కూడా తప్పలి. రేపు మళ్ళీ పోయి వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళని డిఫెన్స్లో పెట్టి ఇక్కడ వీళ్ళ గొంతు నొక్కాలి. మన పని మాత్రం మనము ఈ విధంగా దోచుకుంటూ దాచుకుంటూ స్కీములు స్కాములు చేసుకుంటూ ముందుకోవాలి. ఇదే కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి. అడ్డు అదుపు లేని వ్యవహారం లాగా ఇంత పెద్ద స్కామ్ జరగబోతుంది అని అంటే పేదలకు మాత్రం నోట్లో మట్టి కొట్టి ఇవాళ ఎంత దేంతో నవ్వాలో లేకపోతే బాధపడాలో. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు బతుకమ్మకి ఇవ్వాల్సిన చీరల్ని ఈరోజు ఒక సాకుగా పెట్టి రెడీ ఇవ్వలేదని ఈరోజు మన చీరలు ఇస్తున్న వైనం చూసినాం. అది కూడా మహిళా సంఘాల వాళ్ళకి ఒక 2 వెరైటీస్ చీరలు పెట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా పంచుతామని చెప్పి మహిళలకు ఆశ చూపి ఇదేదో మేము చేయబోతున్న ప్రభుత్వం తరపున మేము చేయబోయే పెద్ద ఘనకార్యం అని చెప్పి ఆ పబ్లిసిటీని చూస్తున్నాం. మేము ఏదో చేసాము, మేమేమో ఉద్ధరించామని చెప్పి ఇవాళ ఎక్కడన్నా ఎమ్మెల్యేలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారు కదా, దాన్ని మహా గొప్పగా ప్రచారం చేసుకుంటారు. పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినాక పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిరు. ఏమైందిలే ఇచ్చిరని మీరు అనుకుంటురా? మరి ఇచ్చిన హామీ తులం బంగారం ఎక్కడ పోయింది? ఈ డిస్కషన్స్ ఏమీ రాకూడదు, ఇంకా బయటికి రాకూడదు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ కార్ రేసును ముందుకేసుకోవాలి, దాంట్లో ఏదో జరిగిందనేసి కూపీలు తీయాలి, దీన్నే మీడియాకి ఇవ్వాలి. తమకు బాకాలు ఊదే మీడియా రోజు హెడ్లైన్స్లలో అవే రాస్తారు, హెడ్లైన్స్లలో అవే చెప్తారు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అతి పెద్ద స్కామ్. దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులోకి 50,000 కోట్లు వెళ్తాయనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటల్ని నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి ఫోకస్ పెట్టండి. ఎంతసేపు బతుకమ్మ చీరలా లేకపోతే ఇంకోటి, అసలు తెరచాటున భాగవతం అసలు ఏం జరుగుతుంది, ఏ రకంగా తెలంగాణని లూటీ చేయబోతున్నారనే విషయం మీద ఫోకస్ పెడితే అన్నీ తేట తెల్లమైపోతాయి కళ్ళ ముందు. దాన్ని ఆపడానికన్నా ఆస్కారం ఉంటుంది. లేదు ఇది మన సమస్య కాదులే, మనకు సంబంధించిన సబ్జెక్టు కాదులే అనుకుంటే ఇక ఎలా లూటీ అవ్వాల్సిందో అలాగూ అవుకుంటూ పోతూనే ఉంటుంది.